గాయత్రి మహాశక్తి ఈ సృష్టి మొత్తానికి మూలమైన ఒక అపారమైన శక్తి. ఈరోజు మనం గాయత్రీదేవి యొక్క 3 అద్భుతమైన రూపాల గురించి తెలుసుకోబోతున్నాం. అసలు ఆమెను వేదాలకు, దేవతలకు, ఇంకా ఈ ప్రపంచానికే తల్లిగా ఎందుకు కొలుస్తారో లోతుగా చూద్దాం. ఈ మంత్రం మనందరికీ తెలిసిన గాయత్రీ మంత్రం. ఇది కేవలం ఓ ప్రార్థన మాత్రమే కాదు, మనలో మంచి బుద్ధిని, జ్ఞానాన్ని, చైతన్యాన్ని మేల్కొల్పే ఒక దివ్యమైన పిలుపు. సరే, గాయత్రీదేవి కరుణ, ఆమె శక్తి ఎంత గొప్పవో చెప్పే ఒక చిన్న కాని అద్భుతమైన ఉదాహరణతో మన ఈ ప్రయాణాన్ని మొదలుపెడదాం. చూడండి, విశ్వామిత్రుడు పుట్టుకతో ఒక క్షత్రియుడు, కాని ఆయన గాయత్రీదేవి అనుగ్రహంతో బ్రహ్మర్షి అనే అత్యున్నత స్థానాన్ని అందుకున్నారు. అంటే ఆమె శక్తికి, ఆమె కరుణకు ఇదొక తిరుగులే నిదర్శనమన్నమాట. ఆమె దయకు పుట్టుకతో అస్సలు సంబంధం లేదు. ఎవరైనా సరే ఆమెను నమ్మితే ఆధ్యాత్మిక ఉన్నతిని పొందగలరని ఈ సంఘటనే మనకు స్పష్టంగా చెప్తుంది. ఈ కథ విన్న తర్వాత మనలో చాలామందికొక ప్రశ్న వస్తుంది కదా, అసలు గాయత్రిని ప్రత్యేకంగా వేదమాత అని ఎందుకు పిలుస్తారు? ఈ ప్రశ్నకు సమాధానం వెతికితే ఆమె ఎంత గొప్పదో మనకర్థమవుతుంది. ఎందుకంటే ఆమెను కేవలం వేదమాత అని మాత్రమే కాదు, దేవమాత అని, అలాగే విశ్వమాత అని కూడా పిలుస్తారు. ఈ 3 పేర్లు ఆమె నిర్వర్తించే 3 ప్రధానమైన, అద్భుతమైన బాధ్యతలను మనకు తెలియజేస్తాయి. మరి ఈ 3 రూపాల్లో మొదటిదైన వేదమాత గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆమె ఈ పవిత్ర జ్ఞానానికి ఎలా మూలమైందో చూద్దాం. సృష్టి మొదలైనప్పుడు సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడికి ఆయనేం చేయాలో తెలియలేదు. అప్పుడు సాక్షాత్తు గాయత్రీదేవే ఆయనకు వేదాల జ్ఞానాన్నందించింది. ఆ ఆది జ్ఞానం నుంచే ఈరోజు మనం చూస్తున్న సమస్త జ్ఞానం, విజ్ఞానం అన్నీ పుట్టాయి. అందుకే ఈ జ్ఞానానికంతటికీ ఆమె మూలం కాబట్టి ఆమెను వేదమాత అని గౌరవంగా పిలుచుకుంటాం. సరే, ఇక రెండో రూపం వైపు వెళ్దాం. దేవతలకు శక్తినిచ్చే దేవమాతగా ఆమె పాత్ర ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ సృష్టిని నడపాలంటే దేవతలు అంటే దైవిక శక్తులు కావాలి కదా. మరా దేవతలకు కావాల్సిన శక్తి ఎక్కడ్నుంచొస్తుంది? ఆ శక్తిని అందించేదే గాయత్రీమాత. ఆమె ఇచ్చే శక్తితోనే దేవతలలో దైవత్వమనేది వృద్ధి చెందుతుంది. అందుకే ఆమెను దేవమాత అని కూడా అంటారు. ఇక చివరిగా 3వ రూపం గురించి తెలుసుకుందాం. ఈ విశ్వంలో ఉన్న ప్రతి జీవికి మార్గదర్శిగా ఆమె పాత్ర ఎలాంటిదో ఇది వివరిస్తుంది. ఎప్పుడైతే ఈ ప్రపంచంలో అపనమ్మకం, చెడు ఆలోచనలు, నెగటివ్ ఫీలింగ్స్ అనే చీకటి వ్యాపిస్తుందో అప్పుడు గాయత్రీ మహాశక్తి రంగంలోకి దిగుతుంది. జ్ఞానం అనే ఒక దివ్యమైన ప్రవాహంలా వచ్చి ఆ చీకటిని తరిమికొడుతుంది. అప్పుడు ఆమె ఏం చేస్తోందంటే ప్రతి ఒక్కరి మనసులో వివేకాన్ని, అంటే ఏది మంచో ఏది చెడో తెలుసుకునే శక్తిని జాగృతం చేస్తోంది. ఈ విధంగా ప్రపంచంలో ఉన్న చెడు అనే చీకటిని పోగొట్టి మంచి మార్గాన్ని చూపే తల్లిగా ఆమె విశ్వమాత పాత్రను పోషిస్తోంది. ఇప్పుడు చివరిగా మనం ఇప్పటిదాకా తెలుసుకున్న గాయత్రీదేవి యొక్క ఈ 3 రూపాలను ఒక్కసారిగా కలిపి చూద్దాం. ఇవి వేర్వేరుగా కనిపించినా ఒకదాంతో ఒకటి ఎలా ముడిపడి ఉన్నాయో చూద్దాం. సింపుల్గా చెప్పాలంటే, వేదమాతగా ఆమె జ్ఞానాన్ని పంచుతుంది, దేవమాతగా దైవత్వాన్ని పెంచుతుంది, ఇక విశ్వమాతగా మనందరిలో వివేకాన్ని మేల్కొలుపుతుంది. చూశారా, ఈ 3 పనులు ఎంత అద్భుతంగా ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయో? ఇలా ఈ 3 మహోన్నతమైన బాధ్యతలు నిర్వర్తించడం వల్లే గాయత్రీదేవిని మనం ఎంతో భక్తితో, ప్రేమతో వేదమాత, దేవమాత మరియు విశ్వమాత అని కీర్తిస్తాం. ఆమె జ్ఞానానికి, దైవత్వానికి, వివేకానికి అసలైన ఆధారం. మనం ఈరోజు తెలుసుకుని ఈ విశ్లేషణకు ఆధారం గాయత్రీ పరివార్ వారు ప్రచురించిన సచిత్ర బాలకథాయే నుండి తీసుకోవడం జరిగింది.